హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే నేనైతే ఒక గెస్ట్లు అయితే వచ్చారు మా ఇంటికి, తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను అనమాట బస్ స్టాండ్కి నడుచుకుంటూ. ఎవరనేది చూసేయండి, నాతో పాటు మీరు కూడా సర్ప్రైజ్ అనమాట. చూసేదాకా అయితే చెప్పను, చూడండి. ఎక్కడున్నారని నేను వెతుకుతున్న, ప్రజెంట్ అయితే నాకు తెలియదు. బస్ స్టాండ్లో ఉన్నామని చెప్పారు, ఎక్కడున్నారనేది నాకు తెలీదు. ఇదిగో చూసేయండి మా గెస్ట్లు ఎవరో వచ్చేసారు. ఇదిగోండి మా బుడ్డి గెస్ట్, నా మనవడు, నా కూతురు, మా అక్క హైదరాబాద్ నుంచి అయితే వచ్చేసారనమాట మా ఇంటికి. నన్ను అయితే హాలిడేస్కి తీసుకెళ్ళడానికి వచ్చారనమాట నరసాపురం. అందరం కలిసి అయితే ఇలా ఆటో అయితే మాట్లాడుకుని ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. వాడైతే అసలు చిట్టి అని కలవరిస్తూనే ఉన్నాడు. చిట్టివాళ్ళు ఇల్లుదా అని చెప్పి అడుగుతూనే ఉన్నాడు దారంతా కూడా. మీ ఇల్లు ఎక్కడ చిట్టి అని అడుగుతున్నాడు. వాడు నాకు మనవడు వరుస అవుతాడు కానీ మనవడు వరుస అవుతాడు కానీ మీ ఇద్దరం అయితే ఫ్రెండ్స్ అనమాట, బాగా క్లోజ్ అనమాట. డైలీ వీడియో కాల్ అయితే మాట్లాడుకుంటూ ఉంటామండి. ప్రతిరోజు చిట్టి ఏం చేస్తున్నావు, చిట్టి అంటూనే ఉంటాడు. గెస్ట్లు అయితే వచ్చేసారు కదా, మరి మనం అయితే వాళ్ళకి మర్యాదలు అయితే చేసేయాలి కదా. నైట్కి అయితే దమ్ బిర్యానీ అయితే చేసేసాను అనమాట. మా లిఖితాకి బిర్యానీ అంటే చాలా ఇష్టం, దానికోసం అయితే బిర్యానీ, దమ్ బిర్యానీ, కట్ట నాకు వచ్చిన స్టైల్లో చేశాను అనమాట. కానీ టేస్ట్ అయితే చాలా బాగుందన్నారు మా పిల్లలందరూ కూడా. అందులోకి ఆనియన్స్, లెమన్ అండ్ పెరుగు చట్నీ రైతా కూడా చేస్తాను అనమాట. ఇదంతా నైట్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుడ్ అవన్నీ మార్నింగ్ లెగ్చాము. పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసామండి. ఎగ్జామ్స్ ఉన్నాయి, లాస్ట్ ఎగ్జామ్స్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ 3కి అయితే ట్రైన్కి మేము బయలుదేరిపోయాము. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ఇలా రైల్వే స్టేషన్కి అయితే అందరం మళ్ళీ ఆటో మాట్లాడుకుని అయితే వెళ్ళిపోయాము. మాకు మనుషులు అయితే తక్కువ ఉన్నాం కానీ లగేజ్ బ్యాగ్స్ అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే పండగ కదా, ప్రతి రోజు మార్నింగ్ ఒక డ్రెస్సు, ఈవినింగ్ ఒక డ్రెస్సు పిల్లలు అయితే మారుస్తూనే ఉంటారు కదా. అందులో మాకైతే ఇక్కడ తిరణాలు జరుగుతాయి. ఇంకా వాటికి తిరిగి రావడం, మళ్ళీ ఈవినింగ్ ఇంకో డ్రెస్ చేంజ్ చేయడం, ఇట్లా మాకు లగేజెస్ అయితే చాలా ఎక్కువైపోయినాయి. ఇదిగోండి, ఇదైతే మా గుడివాడ స్టేషన్ అనమాట. ఎప్పుడు 3:30కి ట్రైన్ అయితే మనకి 4 అట్లా, 3:45 అట్లా అయిపోతుందండి ట్రైన్ రావడానికి. కాకపోతే మేము వెళ్ళే టైము ఎగ్జాక్ట్గా చూసుకుని వెళ్ళామన్నమాట. దగ్గరలో స్టేషన్ ఇంకా 2 స్టేషన్స్ ఉన్నాయి, ట్రైన్ వచ్చేస్తున్నానుగా వెళ్ళాము. ఎగ్జాక్ట్గా 3:45 కల్లా వచ్చేసిందండి ట్రైన్. షాక్. అదే స్పీడ్తో మేము నర్సాపూర్ కూడా చాలా ఎర్లీగా వచ్చేసాం అనమాట. ఎప్పుడు కూడా ఇన్ని ఇయర్స్లో మేము నర్సాపూర్ అయితే రావడం అనేది ఎంత ఎర్లీగా జరగలేదు, చాలా లేట్ అయితే జరుగుతుంది అనమాట ట్రైన్ వెళ్ళడం. అసలు చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాం, అసలు జర్నీ చేసినట్టు అనిపించలేదు. అందులోని నెక్స్ట్ డే ఫ్రైడే నుంచి హాలిడేస్ కదా, ఆ రోజైతే ట్రైన్స్ ఖాళీ ఉండేవి కాదేమో. ఇక్కడ కూడా అంత ఖాళీ అయితే లేదు, రష్ ఉంది, చూపించాను కదా. కాకపోతే ఏంటంటే ఎక్కువ రష్ అయితే లేదనమాట. కొంచెం నార్మల్గా డైలీ తిరిగే వాళ్ళు ఉంటారు కదా, ఆఫీస్ వాళ్ళు, స్టూడెంట్స్ అందరూ, అట్లయితే రష్ ఉంది. నరసాపురం స్టేషన్కి అయితే ఎంటర్ అయిపోయామండి మేమైతే. ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి ఏడిపిస్తూనే ఉంటారండి మా పిల్లలు అయితే. అవి కావాలి, ఇవి కావాలి, లేకపోతే కొట్టుకోవడం, ఫోన్ కోసం కొట్టుకోవడం. ట్రైన్లో పిల్లలకి తెలియదు కదా ఎంజాయ్ చేయాలి, నేచర్ని ఇలా చూడాలి అని చెప్పి కొట్టుకుంటూనే ఉంటారు ఎక్కిన దగ్గర నుంచి కూడా. ఇద్దరు పిల్లి మీద ఎలక మీద పిల్ల అనమాట మా వాళ్ళిద్దరూ కూడా. నర్సాపూర్ స్టేషన్ అయితే వచ్చేసిందండి. ఎన్ని మంత్స్ అవుతుంది, నేను ఒక 5-6 మంత్స్ అవుతున్నట్టుంది నర్సాపూర్ అయితే వచ్చి. 5-6 మంత్స్ అయినా సరే నాకు ఏదో 2-3 ఇయర్స్ గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నేను చైల్డ్హుడ్ నుంచి కూడా, నేను పుట్టడం, పెరగడం, ప్రతిదీ కూడా అన్నీ నరసాపురమేనండి. నేనైతే అమ్మ వాళ్ళ దగ్గరది ఏం లేను, నర్సాపూర్లోనే అనమాట. పెద్దమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నాను చిన్నప్పటి నుంచి కూడా. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పుట్టింది కూడా నర్సాపూరే అనమాట. ఇంకా ఏంటంటే నాకు అమ్మ వాళ్ళ ఇంటికన్నా కూడా నర్సాపూర్ అంటే ఎఫెక్షన్ బాగా ఎక్కువ అనమాట. ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇట్లా బ్యానర్స్ అయితే పెట్టేశారు, సంక్రాంతి సెలబ్రేషన్స్ అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. రోడ్లు గుడివాడే అనుకున్నానండి బాబు. నర్సాపూర్లో కూడా ఆవులు అయితే రోడ్లు నిండా ఆవులే ఉన్నాయి, ఎక్కడ చూసినా. అవి ఎటు వచ్చి ఎటు పొడుస్తాయి అని టెన్షన్ అయిపోతుంది, నడవడానికి కూడా చాలా భయం వేస్తుంది. ఇదైతే నర్సాపూర్ పార్క్ అండి. మేము చిన్నప్పుడు బాగా వెళ్ళేవాళ్ళం. కాకపోతే ఏంటంటే 2 పెద్ద చెట్లు ఉండేవి, మర్రి చెట్లు, దెయ్యం చెట్లు అని పిలిచేవాళ్ళం మేము. ఇప్పుడు ఆ చెట్లకి లైటింగ్ పెట్టేసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చేసేసే పార్క్ని చాలా బాగా రెడీ చేసేసారు. ఇక్కడైతే మేమైతే ఇంటికి వెళ్తున్నాం అనమాట. వచ్చేసాం దగ్గరికి, దిగిపోయాం. ఇక్కడైతే ఆటో దిగామో లేదో, ఇంక లగేజ్ తీయకుండా ఎవరికి వాళ్ళు ఎప్పుడైతే ఇంట్లోకి వెళ్ళిపోదామా, సర్ప్రైజ్ అనమాట. మేము పిల్లలు రావట్లేదని చెప్పాను, నేను కూడా రావట్లేదు, వస్తే వీళ్ళని దింపడానికి వస్తాను, మళ్ళీ వెళ్ళిపోతాను అన్నట్టుగా చెప్పాను అనమాట. మా వాళ్ళు అందుకని ఫస్ట్ వెళ్ళిపోయి వాళ్ళని సర్ప్రైజ్ చేసేయాలని చెప్పి చాలా ఓవర్ ఫీల్ అయిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడైతే దోమలు ఎక్కువ ఉంటాయండి, ఎక్కడైనా ఉంటాయి దోమలు. కాకపోతే అక్క వాళ్ళ మనవడు చిన్న బాబు కదా, వాడికి మళ్ళీ ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, దోమలే కొడతాయి, ర్యాషెస్, చిన్న బాబు కదా, 3 ఇయర్సే కదా అని చెప్పి
అక్క వాళ్ళ పాప అయితే నెట్ ఆర్డర్ చేసింది అమెజాన్లో. దాన్ని అయితే మేము ఇలా కుస్తీలు పడి ఎలాగైతే నీకు రాదు నాకు రాదు అనుకుంటూ స్టిక్ చేసుకుంటూ ఎట్లా అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తామన్నమాట. దాన్ని అయితే స్టిక్ చేసాం. బాగుందండి. అరౌండ్ 800 ఆర్ 900 ఎంతో పడింది. కాకపోతే ఎవరైనా లేడీస్ కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. మనకు జెంట్సే వచ్చి పెట్టాలనే ప్రాబ్లం ఏం లేదు. స్టిక్కర్ టైప్ ఇచ్చాడనమాట. ఇదిగోండి ఇట్లా ప్లాస్టర్ లాగుతున్నామా మనం బ్యాక్ సైడ్ పేపరు చక్కగా స్టిక్ అయిపోతుంది గడపకి. చాలా ఈజీగా స్టిక్ చేసేసుకోవచ్చు అనమాట మనం. అంత ఇబ్బంది అనేది ఎక్కువ ప్రాసెస్ టైం పడుతుంది, చాలాసేపు అయితే ఏదో పట్టేస్తుంది అన్నట్టు ఏమీ లేదు. మాకు జస్ట్ ఒక 30 మినిట్స్లో అయితే హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోయింది. చాలా ఈజీగా అయితే అంటించేసుకున్నాం అన్నమాట మేము. కాకపోతే ఏంటంటే ఒక మనిషి హెల్ప్ అనేది ఉండాలి సైడ్ పట్టుకోవడానికి. ఒక్కసారి పైన స్టిక్ చేసుకున్నాం అనుకోండి మనం, ఇంకా నెక్స్ట్ నుంచి ఇంకా మనమే ఒక్కళ్ళమే సింగిల్గా చేసేసుకోవచ్చు అనమాట. చక్కగా మాకు చాలా చాలా ఫ్రీగా అనిపించింది అనమాట. ఎందుకంటే దోమలను కొట్టుకుంటూ బ్యాట్ పట్టుకుంటూ కూర్చునేవాళ్ళం అనమాట. చక్కగా ఈజీ అయిపోయింది మాకు దోమల్ని అది అవాయిడ్ చేయడానికి అది పెట్టుకోవడం నెట్ అయితే. ఇక్కడైతే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ముక్కోటి ఏకాదశి కదా, మొత్తం మార్నింగ్ అయితే పిల్లల్ని అందరినీ తీసుకుని అయితే రెడీలు అయ్యి టెంపుల్కి అయితే బయలుదేరామండి. ఇక్కడైతే మాకు నర్సపూర్లో కోవెల గుడి అని ఒక టెంపుల్ ఉంటుందన్నమాట. ఎప్పుడుదో అది చాలా ఇయర్స్ది. మా చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళామన్నమాట. నేనైతే రీసెంట్గా ఈ మధ్య అయితే ఎప్పుడూ వెళ్ళలేదు అసలు. నా మ్యారేజ్ తర్వాత నేను చెప్పాలంటే దగ్గర దగ్గర ఒక 17-18 ఇయర్స్ అయిపోతుంది ఆ టెంపుల్కి వెళ్ళి. నాకు గుర్తు కూడా లేదు ఎలా ఉంటుందో టెంపుల్ లోపల. ఇక్కడైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. వెళ్తున్నాం నిదానంగా అందరము. ఎందుకంటే అక్కడ రోడ్ అయితే మాకు కట్ చేస్తారనమాట. డ్రైనేజ్ ఏదో తవ్వుతున్నారు, ఏదో కడుతున్నారనమాట. అందుకని ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ అందరమును. అక్క వాళ్ళు కూడా వస్తున్నారు. స్టార్ట్ అయ్యాము. రోడ్డు మీదకి అయితే వెళ్ళి ఎక్కాలన్నమాట. ఇక్కడైతే మా సందులో రీసెంట్గా వరలక్ష్మి హాస్పిటల్ అనేది అయితే ఒకటి పెట్టారండి. ఇందులో ఈ మధ్య షూటింగ్స్ కూడా బాగా జరుగుతున్నాయి అన్నమాట. మొన్న రీసెంట్గా లాస్ట్ ఇయర్ సంక్రాంతికి షూటింగ్ కూడా జరిగింది. ఏదో చిన్న మూవీ ఆర్ సీరియల్ ఏదో జరిగిందండి షూటింగ్ కూడా. ఇక్కడైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఆటో ఎక్కి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎందుకు మాకు ఎవరికి ఐడియా లేదు, టెంపుల్ మర్చిపోయామన్నమాట. చాలా ఇయర్స్ అయింది అన్నాం కదా. అందరూ కూడా ఎవరైతే వదిన ఉంటుంది కానీ ఇక్కడ వదిన కూడా ఎప్పుడైతే వెళ్ళలేదంట. ఆటో అబ్బాయి అయితే తీసుకొచ్చి దింపేశాడు. ఇక్కడైతే మా వాళ్ళు ఎక్కడికి వచ్చిన టెంపుల్ అయినా సరే ఆటలు ఆడుతూనే ఉన్నారు. మేమైతే చెప్పాలంటే మార్నింగ్ అయితే వెళ్ళలేదండి టెంపుల్కి. చిన్నపిల్లలు కదా, మార్నింగ్ వెళ్తే క్యూ ఎక్కువ ఉంటుందేమో అని చెప్పి మేము 11:30 అట్లా బయలుదేరాము. ఫుల్ రష్ అండి. చూసారా అసలు జనం చూసారా? లైన్ అయితే మేము ఒక 1.5 కిలోమీటర్ బయట నుంచున్నాం లైన్ అనమాట టెంపుల్కి బయట. ఇక్కడైతే కోనేరు ఉంది. కోనేరు వాటర్ అయితే బాగాలేదు కానీ మురికిగా ఉన్నాయి కానీ అసలు ఎన్ని చేపలు అయితే ఉన్నాయోనండి. ఆ ఫిషెస్ చూస్తుంటే పట్టుకోవాలనిపించింది. కాకపోతే వాటర్ ఏం మురికిగా ఉన్నాయి కదా, ఎందుకులే బాబు అని మా పిల్లలు అయితే వాటిని పట్టుకుందామని చాలా డ్రామాలు చేశారు. అదిగో చూసారు, వద్దంటున్నా సరే పెట్టేస్తున్నారు చెయ్య ఫిష్ని పట్టుకుందామని. టెంపుల్కి వచ్చి అవి పట్టుకోవడం ఏంట్రా బాబు అంటే ఆపేశాడు. ఈ చూసారా బొమ్మలు అయితే చిన్నతనం అయితే నాకు బాగా గుర్తొస్తుందండి. కొంచెం ఫీలింగ్ కూడా చాలా సాడ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత తొందరగా గ్రో అయిపోయాం, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు పుట్టేశారు, ఇంకా లైఫ్ ఏదో అయిపోయింది, చిన్నతనం అంతా కోల్పోయాం కదా అని చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేనైతే బాగా ఎంజాయ్ చేశానండి చిన్నప్పుడు నర్సపూర్లో. లైఫ్ అంటే ఇట్లా ఉండాలి అనేది మీనింగ్ నా చిన్నప్పుడే అనమాట. అంత బాగా ఎంజాయ్ చేసేదాన్ని. నాకు మా పెద్దమ్మ వాళ్ళు ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అని ఏమనేవాళ్ళు కాదు. నేను అడిగింది చేసేవాళ్ళు, అన్నీ కొనిపెట్టేవాళ్ళు. బాగా అంటే ఒక ప్రిన్సెస్లా చూసుకునేవాళ్ళు అనమాట. పెద్దమ్మ వాళ్ళకి 2 అమ్మాయిలైనా కూడా నన్ను చాలా బాగా చూసుకునేవాళ్ళు అనమాట. 2 పెద్దమ్మల దగ్గర అట్లా పెరిగాను నేనైతే. ఇక్కడైతే టెంపుల్ లోపల చూసారు కదా క్రౌడ్ ఎంతమంది ఉన్నారో. వీళ్ళనైతే ఆపడం చాలా కష్టమైపోయిందండి బాబు. ఈ పిల్లలతో నరక యాతన అనమాట. ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళని చూసుకోవడమే సరిపోతుంది. ఇదిగో టెంపుల్ చూసారా, నేను ఎప్పుడుదో అని చెప్పాను కదా, చూసారా అసలు ఈ టైప్ ఆఫ్ మోడల్ టెంపుల్స్ అయితే ఈ డిజైన్లో ఇలా ఆర్చ్ షేప్లో అట్లా మనకి ఈ మధ్యకాలంలో అయితే ఏమీ లేవన్నమాట. ఇది ఎప్పుడుదోనండి, ఎన్ని ఇయర్స్ బ్యాక్దో అనమాట. ఎక్కువ దేవుడు నేమ్స్ కూడా ఇక్కడ అన్నీ గోవింద 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 వచ్చింది. కానీ ఎవరైతే ఏమో అనలేదు పాపం. అమ్మో ఈ పిల్లల్ని చూసుకోవాలో దేవుడికి దండం పెట్టుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ఎట్లయితే ఫైనల్లీ లాస్ట్కి దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. నాతో పాటు మీకు కూడా చూపిద్దాం కదా అని సైలెంట్గా క్యామ్ ఆన్ చేసి పెట్టాను, కానీ ఈ క్రౌడ్లో అయితే అవ్వలేదు. ఎక్కడైనా కనిపిస్తారేమో అనుకున్నాను కానీ ఏదో జస్ట్ అట్లా కనిపించారు, కానీ లైటింగ్ ఫోకస్ అయ్యి ఎక్కువైపోయింది కదా, ఫేస్ అయితే దేవుడిదైతే కనిపించలేదు. చాలా క్రౌడ్ ఉన్నారండి, దోసేస్తున్నారు. అట్లనే చూపిద్దాం మీకు కూడా వెంకటేశ్వర స్వామిని అనుకున్నాను, కానీ పాపం పంతులు గారు కూడా అయితే ఫోన్ అయ్యి పెట్టొద్దని ఏం చెప్పలేదు. వాళ్ళకి నేను తీసినట్టు చెప్పలేదు వీడియో అయితే.
అట్లా తీసుకుంటూనే వెళ్ళిపోయాను. ఫోన్ చేతిలో పెట్టుకుని జస్ట్ నార్మల్‌గా దండం పెట్టుకుంటున్నట్టుగా వెళ్ళిపోయాననమాట. ఏదో దేవుడు కనిపించినట్టుగా కనిపించారు. లాస్ట్‌కి మళ్ళీ బయటికెళ్ళిన తర్వాత లోపలికొచ్చి ఒక ఫోటో తీసుకొచ్చా అండి అని అడిగితే ఆయనేమో వద్దన్నారు. ఇంకొచ్చేసామనమాట బయలుదేరి. ఇదైతే మగ్గాల మీద చీరలు నేయడం చూస్తారు కదా! అట్లాగే ఇది పొడుగుల తోట అంటారనమాట. అంటే ఇలా పొడుగుల మీద వీటి మీద శారీస్ అయితే నేస్తారనమాట. ఇవి నేత శారీస్ అంటారు కదా! పెద్దవాళ్ళు కట్టుకుంటారు. ఇలాంటి మోర్ ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.